హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 46వ శాసనమండలి సమావేశాలు 22వ తారీఖు శుక్రవారంతో ముగిశాయి. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెలువరిచారు. అందులో కొన్ని ముఖ్య విషయాలను చూద్దాం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం P3 నుంచి P4 మోడల్లోకి వెళ్తున్నామని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని విజన్గా పెట్టుకున్నామని, ఫ్యామిలీకి యూనిట్గా పెట్టుకుని వారి కోసం పనిచేయాలి, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి, స్వర్ణాంధ్ర 2047 విజన్లో ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త పాలసీలు తీసుకొచ్చి విజన్ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా శాసనమండలిలో ఆమోదు పొందిన మరికొన్ని ముఖ్య బిల్లులు చూద్దాం. చెత్త పన్ను విధిస్తూ ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేశారు. అదేవిధంగా లోకాయుక్త సవరణ బిల్లు కూడా ఆమోదం లభించింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2024 సవరణకు మొన్న శాసనమండలి ఆమోదం లభించింది. మరికొన్ని బిల్లులు కూడా శాసనమండలిలో ఆమోదం లభించింది.